సీతా నీ మదిలో నా చింత జయక తల్లి సీతా నీ మదిలో నా చింత జయక తల్లి పాతాక హరుడు నన్ను పంపగా వస్తేని పరమాత్ముడి చటికే పయనమయ్యున్నాడు బిరుదైన రాక్షసుల దడద్రుంచెదనన్నాడు ఎంత వారికి నైనా బెరబాబోనన్నాడు కోమాలాంగిరో కల్ప గురుశ్రీ హరి అతడు ఏ తల్లి ఆ పరమాత్ముడు ఇచ్చటికే పయనమన్నాడు, నువ్వు చింతించవలదు. ఒరే రాక్షస, నీ మాయమాటలు చాలించి ఇచ్చటి నుండి వెళ్ళిపోము. ఆహా, నీవెవరో తెలుపు. వాయుకుమారుండ నేను బానర కుల జుండనమ్మ వాయుకుమారుండ నేను బానర కుల జుండనమ్మ కోయజాక్షి నన్ను ఆంజనేయుడని పిలదురమ్మ అమ్మా నేను రామదూతను. నీవెవడవు? నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. నీ వాడెడు మాటలను ఏ విధముగా నమ్ముదాన నీ వాడెడు మాటలను ఏ విధముగా నమ్ముదాన రావణుని యాజ్ఞ చేత వచ్చియుంటి వనద నేను నీ వాడెడు మాటలను ఏ విధముగా నమ్ముదాన ఒరే రాక్షస, దూరముగా నుండి మాట్లాడు. రాక్షసులు మాయ రూపులై నా వద్దకు వచ్చి నా మనసు మార్చుటకై ప్రయత్నించుచుండరు. ఒకవేళ నిక్కజముగా నీవు నా రామ బంటువే అనచో, శ్రీరామ లక్ష్మణులు ఏ ఛాయ గలవారు శ్రీరామ లక్ష్మణులు ఏ ఛాయ గలవారు వారి రూపములను వర్ణించి తెలుపుమయ్య శ్రీరామ లక్ష్మణులు ఏ ఛాయ గలవారు ఓ ఈ వానర రూప, నీవు నిజముగా నా రామ బంటివే అనొచ్చు. రామలక్ష్మణుల రూపురేఖలను వారి యొక్క గుణగణాలను వివరింపుము. ఓహో మాత, అటులే తెల్పెద నేను ఆనందముగ తల్లి పట్టుతరముగ కల్పగూరి హరిని స్మరించెదాను ఏ అమ్మా, వారి వివరం తెలుపని చుట్టివా? అవును. నీలమేఘ ఛాయ బోలు దేహము గలవాడు పెడదరొమ్ము గలట్టి వీరుడతడు సమ్మోదైక పారాయణు ఆజాను బాహుడో అమ్మయతడు పరకాంతలను మాతృభావమనడు వాడు రవికులాండ్రవమందు రాముడై పుట్టియు కలుషధూరుండు సద్గుణ గణ్యుడతడు తల్లి లక్ష్మణుడన్న యతనికి నతడే సాటి నన్నీట బంగారు ఛాయవాడు తల్లి ఇకనైనా నమ్ముతివా? నాకు ఇంకనూ సంపూర్ణ విశ్వాసం కలుగుటలేదు. అయినచో నా శ్రీరామచంద్రుడు తన గుర్తుగా ఏమైనా ఆనబాలు పంపి ఉండనా? అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి వేళ
శృంగారమైన లంక పొందుగనే వెతికి తిని శృంగారమైన లంక పొందుగనే వెతికి తిని ఉన్నాడు చెము కింద చిన్నాడు ఇనవమ్మ ఉన్నారు చెము కింద చిన్నవాడు యున్నవమ్మ మాయావేశముతోటి రావణేశుడు వచ్చి మాయావేశముతోని రావణేశుడు వచ్చి మాయాగా నిటు తెచ్చి పరగా నీట నుంచినడా మాయాగా నిన్ను తెచ్చి పరగా నీట నుంచినడా అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి ఈ వేళ అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీవేళ కనుగొంటి ఈ వేళ కరుధాన్యుడానైతి కనుగొంటి నీవేళ కడుధాన్యుడానైతి. జై శ్రీరామ్. అమ్మా నేను రామబంట ఉంటావుగా గుర్తుగా ఆ శ్రీరామచంద్రుడు ఈ ఉంగరమును ఇచ్చున్నాడు చేకొను తల్లి. ఆహా రాఘవ రామచంద్ర, 10 మాసాల సుదీర్ఘ సమయం తర్వాత నిన్ను కాకున్నా నీ చేతి ఉంగరానే నా చూచితిని కదా. ఉంగారామా ముద్దు టుంగురామా నీకు టుంగారామా ముద్దు టుంగారామా నీవు ఉంగారామా ముద్దు టుంగారామా నీకు టుంగారామా ముద్దు టుంగారామా నీకు శ్రీరాముల వేలి ఉంగారామా నీవు శ్రీరాముల వేలియుంగారామా నీవు ఆ ఉంగారామా నీవు ఉంగారామా నీవు ఎగురారెక్కలు లేవు నడువాకాలు లేవు ఎగురారెక్కలు లేవు నడువాకాలు లేవు నడువాకాలు లేవు నడువాకాలు లేవు ఎలాగూ వస్తివే ఉంగారామా నీవు ఎలాగు వస్తివే ఉంగారామా నీవు ఉంగారామా ముద్దు టుంగురామా నీవు ఉంగారామా ముద్దు ఉంగారామా నీవు ఈ రామ బంటు చేయుంగారామా నీవు శ్రీరామ బంటు చేయుంగారామా నీవు గిటకారు దంచుతివా ఉంగారామా నీవు ఇటగానే దొరికితివా ఉంగారామా నీవు ఉంగారామా నీవు ఉంగారామా నీవు కౌసల్యమాయత్త కైకాసు మిత్రాయు కౌసల్యమాయత్త కైకాసు మిత్రాయు అందరూ క్షేమమటే ఉంగారామా వారు అందరూ క్షేమమటే ఉంగారామా వారు ఉంగారామా వారు ఉంగారామా వారు ఉంగారామా ముద్దు టుంగారామా నీవు ఉంగారామా ముద్దు ఉంగారామా నీవు మరిది లక్ష్మణుండు భరత శత్రుఘ్నుండు మరది లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు బాగుగానున్నరటే ఉంగారామా వారు బాగుగానున్నరటే ఉంగారామా వారు ఉంగారామా వారు ఉంగారామా వారు ఉంగారామా ముద్దు టుంగారామా నీవు ఉంగారామా ముద్దు ఉంగారామా నీవు ధన్యోస్మి ఆంజనేయ ధన్యోస్మి. ఈ ఉంగరము చూడగానే నా స్వామినే కన్నులార చూసినంత సంతోషం బాయను. నా మనముల గల సంక్షేమాన్ని సమసిపోయాను. నీవు సంపూర్ణంగా నా రామబంటువేనని నమ్మి ఉన్నదాను. తల్లి అంజనేయ, నా వియోగంబున నా పతియకు శ్రీరామచంద్రుడు ఎంతగా విలిపించుచున్నాడో వారు ఏ విధంగా ఉన్నారో తెలుపు నాయన. తల్లి
వారు నీ కొరకు వెదికి వెదికి అలసి సొలసి నిద్రహారములు మాని నీ కొరకు పరితపిస్తున్నారు తల్లి. అయ్యో, ఎంతటి విషమ పరిస్థితి ఎదురైనది. కానీ నేనేమి చేయజాలది, నిస్సహారాయను కదా. అటులేదా చింతించకమ్మా, నీవు నా భుజములపై కూర్చుండుము, నేను ఇప్పుడే పోయి ఆ రాముల వారి వద్ద ఉంచేదను. కానీ కుమార, నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. 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 నిన్ను చూడ పసి బాలుడౌరా. వనచెరుడా అడవిలో ఒడితీరా తలబోసి, వనచెరుడా అడవిలో ఒడితీరా తలబోసి, కనికారంబున మనసు గరుగా మెప్పించితివి. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. ఈ రాక్షసులు మరువగలరా, మనల ఇట నుండి బోనివ్వగలరా. ఈ రాక్షసులు మరువగలరా, మనల ఇట నుండి గోనివ్వగలరా. ఈ రాక్షసులు మరువగలరా. ఘోర రూపులు వారిని దూరాగలవారెవరు. కోరారు పులువాని దూరాగలవారెవరు. వీరావానర నన్ను చేరితిని గోప్యమున. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. కడువంతా తల రావనుండు, వాని కండ్లు నిప్పులు గురుయుచుండు. కడువంతా గల రావనుండు, వాని కళ్ళుని పులుగురియుచుండు. కడువంతా గల రావనుండు, దృఢముతో దృఢముతో పరమా దుర్జనుని దర్పంబు. దృఢముతోడుత పరమ దుర్జనుని దర్పంబు. దృఢము తోడుత పరమా దుర్జనుని దర్పంబు. మడయా చూసిన జడసి గడగాడ వనికేవు. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. లెక్క విరిగిన పక్షి రీతి, ఇచట దుఃఖంబు చేగడుపానైతి. రెక్కాలిరిగిన పక్షి రీతి, ఇతడ దుఃఖంబు నే గొడుపానైతి. రెక్కాలిరిగిన పక్షి రీతి, నిక్కముగా కూచాద్రి నీరాజాక్షుని బంట. నిక్కముగా కూచాద్రి నీరాజాక్షుని బంట. పెక్కు చెరలే పలను చిక్కేదవురా తండ్రి. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా, కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. కొడుక నీకింత పని చేతానౌరా. నిన్ను చూడ పసి బాలుడౌరా. కుమారా ఆంజనేయ, నీవింతటి చిన్న పిల్లవాడివే,
నన్ను ఎత్తుకొని ఈ దుష్ట రాక్షసులు దప్పించుకొని అంతటి మహాసముద్రాన్ని ఎలా దాటగలవు నాయన? తల్లి అటులా అనుచుంటివా? నిన్ను ఈ లంకలో వెతుకుటకు సులువుగా ఉంటుందని సూక్ష్మ రూపము దాల్చి వచ్చి తిని ఎరుగవు నా నిజ రూపము బెరుపొందగ బెరుగువాడ వెయ్యోజనముల్ తరకృంగదొక్కి లంకాపురి దైత్యుల మోసపుచ్చదన్ ధరలో. జయ శ్రీరామచంద్రమూర్తికి. హే మారుతాత్మజ, బలి బలిరా శ్రీరామ దూత, ధనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. 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 బలి బలిరా శ్రీరామ దూత, కలలొల్పు నీ మోము కాంతి ప్రభావమై, కలగొలుపు నీ మోము కాంతి ప్రభావమై. నిలవు తోడుత హరికి నీ నెట్లు దొరికితివి. బలి బలిరే శ్రీరామ దూత, ధనుడ బలిరే త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరే శ్రీరామ దూత, ఘనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత, ధనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత, నిన్ను గన్న వారు సజ్జనులు, భూమిని నీ దొరలు స్వధర్మ పరులు. నిన్ను కన్నవారు సజ్జనులు, భూమిని నీ దొరలు సద్ధర్మ పరులు. నిన్ను కన్నవారు సజ్జనులు, ఘన పరాక్రమ నన్ను కనుగొంటివి వేళ. ఘనపరాక్రమనందు కనుగొంటివి వేళ. దినకూలేశ్వర పంట వీరావ నరకులజ. బలి బలిరే శ్రీరామ దూత, ధనుడ బలిరే త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరే శ్రీరామ దూత, ఘనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత, ధనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత, దూతగా నీ వచ్చినావు, తెల్లదాసునే లగదూచినావు. దూతగా నీ వచ్చినావు, ఎల్లదాసునే లగదూచినావు. దూతగా నీ వచ్చినావు, ఈ ఉంగారము తెచ్చి ఇటు నాకో సంగీతివి. ఈ ఓంకారము తెచ్చి ఇటు నాకో సంగీతివి. భావము నాకు చాద్రి దేవుడం పగజూసి. బలి బలిరా శ్రీరామ దూత, ధనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత, ఘనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత, ధనుడ బలిరా త్రైలోక ప్రఖ్యాత. బలి బలిరా శ్రీరామ దూత. కుమార ఆంజనేయ, నీ భీకర రూపం చూచినంతలో నాకు భయమగుచున్నది. కావున ఆ భీకర రూపం చాలించి ఇచ్చటికి రమ్ము. నీ శక్తి సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. కానీ నిన్ను ఇంతకు ముందు ఒక మాట అడగడం మర్చి ఉంటుంది. అదేమో తల్లి అడుగు. నన్ను ఇచ్చటి నుండి తీసుకెళ్ళుటకు నా స్వాముల వారి ఆజ్ఞ ఉన్నదా? లేదు తల్లి, కేవలం నిన్ను చూచి రమ్మని మాత్రమే నన్ను పంపియున్నాడు. అటులైనచో నేను నీతో వచ్చుదానను కాదు నాయన. ఎందుకనగా లేడిని వద్దన్న రాముని మాటను, గీత దాటకు అని లక్ష్మణుని మాటను మీరినందుకే నాకింతటి కష్టకాలం దాపరించినది. కావున వారి అనుమతి లేనిదే నేను రాజాలన్న ఆయన. సరే తల్లి, అటులైనచో నిన్ను కనుగొన్నట్టుగా ఆ రాముల వారికి ఏమైనా ఆనవాలు ఇచ్చేదవా మాత? హే పవన సుధా,
నన్ను కనుగొన్న విధముగా ఈ చూడమని నా శ్రీరామచంద్రుడికి అప్పగించు. తల్లి, రాముల వారికి ఏమని తెలుపు అంటూ? హే పవనసుత, కంట నిద్రయు లేదు కన్నీరు వరదలాయే, 10 మాసముల నుండి పతిని భాసి, నిద్రహారము లేక నలసియూని దైత్యుల చెరలు నిన్నాళ్ళుగా శ్రమలయుంటి, ఇందాక రావణుడిటు వచ్చియు బల్కరాని పలుకులు నన్ను తాబలికిపోయే, బెదిరించయు దైత్యముదితలు నన్ను బలికిరెన్ను దుర్భాషలు భయము లేక, ఎంతకని తెలుపుదు నీకు ఇట్టి శ్రమలు, నిన్ను ఘన్నంతలో కుక్షు నిండినట్టు, లాయ శ్రీరామచంద్రుని ఆశ్రితుండవై నన్ను కనవచితివీవు నెయ్యమునా. ఏమీ చెప్పుదు అమ్మా నాకేమో కాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో కాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో కాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో కాని ఆకలవుతున్నది, ఆకలి బాధ తీర్చవే ఓ అమ్మ జనని, ఆకలి బాధ తీర్చవే మాయమ్మ జనని, అమ్మా నాకేమో కాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో కాని ఆకలవుతున్నది. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. పుత్ర, ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది, నీకేమి బెడదుర కొడుకా శ్రీ ఆంజనేయ, నీకేమి బెడదుర కొడుకా శ్రీ ఆంజనేయ, ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. అయ్యో కుమార, ఈ పాపాత్ముని చెరలో నీవి తినడానికి నేనేమివ్వగలను నాయన? తల్లి, ఉద్యానవనములో నున్నది ఒక పండు, ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము, ఆ పండుకు సెలవివ్వవే ఓ అమ్మ జనని, ఆ ఫలముకు సెలవివ్వవే ఓయమ్మ జనని, ఉద్యానవనములో నున్నది ఒక ఫలము. ఉద్యానవనములో నున్నది ఒక ఫలము, ఏ తల్లి, కడుపు ఎండిపోయి ఉన్నాడను ఈ ఘోర సముద్రాన్ని దాటజాలను, ఆ ఉద్యానవనములో ఒక పండు ఉన్నది, దానికి సెలవివమ్మా. కుమార ఆంజనేయ, వనములో నుందూరు వశముగాని ధైర్యులు, వనములో నుందూరు వశముగాని దైత్యులు, వనములో నుందూరు వశముగాని ధైర్యులు, వనములో నుందూరు వశముగాని దైత్యులు, విషముష్టి పండ్లు కొడుకా శ్రీ ఆంజనేయ, విషముష్టి పండ్లుర కొడుకా శ్రీ ఆంజనేయ, వనములో నుందూరు వశముగాని ధైర్యులు, వనములో నుందూరు వశముగాని దైత్యులు. కుమార ఆంజనేయ, ఈ వనాంతరంబులో అనేక మంది రాక్షసులు గలరు, వారి కంటబడ్డ వారిని నేమి చేయుదురో కదా. ఏ జానకి మాత, విషముష్టి పల్లాకు ఈ బుక్కు పుల్లాకు, విషముష్టి పల్లాకు ఈ బుక్కు పుల్లాకు, రామామంత్రమే తల్లి ఓ అమ్మ జనని, రామామంత్రమే తల్లి ఓయమ్మ జనని, విషముష్టి పల్లాకు ఈ బుక్కు పుల్లాకు. విషముష్టి పల్లాకు ఈ బుక్కు పుల్లాకు, ఏ మాత,
విషముష్టి పండ్లైన ఉక్కు గుండైన రామ మంత్రం పఠించినంతలో అవి అమృతం కాగలవు. హే పవనసుత, ఏమి సేయుదునో పుత్రైవనమున గలరు మన దైత్యులెటు నిన్ను గాంచిరేని పోవనిత్తురా వారితో పోరు గల్గు పాపకర్ముల ద్రవ్యంబు పనికి రాదు. వలదు కుమారా, అయోధ్యారాముల నాత్మాలో దలచూచు అయోధ్యారాముల నాత్మాలో దలచూచు అయోధ్యారాముల నాత్మాలో దలచూచు అయోధ్యారాముల నాత్మాలో దలచూచు ఆ ఫలము వలదు కొడుకా శ్రీ ఆంజనేయ ఆ ఫలము వలదుర కొడుకా శ్రీ ఆంజనేయ అయోధ్యారాముల నాత్మాలో దలచూచు అయోధ్యారాముల నాత్మాలో దలచూచు. ఆంజనేయ, నీవు నియమనిష్టలతో రేయింబవలు శ్రీ రామనామం పఠించు పవిత్రుడవు కావున ఈ పాపాత్ముని లెంకలో ఆ పాపద్రవ్యం నీకేలనాయన. ఏ మాత, ధరణి శ్రీకల్పగూరి పురమందు వెలసిన ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన పరమాత్ముని స్మరించెదా ఓయమ్మ జనని. పరమాత్ముని స్మరించదా ఓయమ్మ జనని ధరణి శ్రీకల్పగూరి పురమందు వెలసిన ధరణి శ్రీకల్పగురి పురమందు వెలసిన. ఏ తల్లి, రామమంత్రం పఠిస్తూ భక్షించేదను. నాకు సెలవు ఇమ్మమ్మా, నేను పోయి వచ్చేదను. సరే ఆంజనేయ, ఇంత చెప్పిన నువ్వు వినకుండా చిన్న పిల్లాడవని మారం చేయుచుంటివి, పట్టిన పట్టు విడవనైతివి. ఆ ఒక్క ఫలమును మాత్రమే రాక్షసుల కంట పడకుండా తెంచుకోము నాయన. అలాగే తల్లి. విజయస్తు పోయినాము. నే వచ్చిన పని సఫలం బాయను నేటపోదు రాముల జయరా. నే వచ్చిన పని సఫలం బాయను నేటపోదు రాముల జయరా. భావంబునొక పరిదోషం నది గావించదమో తముతేరా. భావంబునొక పరిదోషం నది గావించదమో తముతేరా. పటపట మనియా ఫల వృక్షంబుల్ పరగను నేను పెళ్ళగించదన్. పటపటయనియా ఫల వృక్షంబుల్ పరగను నేను పెళ్ళగించదన్. పిడుగుల వల చప్పుడు బాటం ఈ పుడమి ఎదురు గడగడ బంటన్. నంకు రాక్షసుల పింకములాడిన సొంకు దూపకని నే పోను. నంకు రాక్షసుల పింకములాడిన సొంకు దూపకని నే పోను. రావణులకు నా రాకడ తెలిపి కలహం నేను పుట్టిందో. చెంకులేక ఈ లంకా తీసుకుని కొంకులిరగ దండకపోను. చెంకులేక ఈ లంకా తీసుకుని కొంకులిరగ దండకపోను. రావణులకు నా రాకడ తెలిపి కలహం నేను పుట్టిందో. ఆహా, ఈ వనంలోని ఫలములకు మా తల్లి అనుమతిని పొంది తిని ఇక ఈ వనంలో వచ్చాను. ఇచ్చను యాజ్ఞ ఇలా జాతేను, ఇచ్చను యాజ్ఞ ఇలా జాతేను. స్వచ్ఛద వనమున చచ్చరనిప్పుడు, స్వచ్ఛద వనమున చచ్చరనిప్పుడు. వరపుత్రుడనే నాంజనేయుడన్, వరపుత్రుడనే నాంజనేయుడన్. వనమంతయునే తిరిగి చూచదన్, వనమంతయునే తిరిగి చూచదన్. మామిడి చెట్ల మండలు విరిచరా, మామిడి చెట్ల మండలు విరిచరా. ఒక మామిడి ఆకులు రాల్చరా, ఒక మామిడి ఆకులు రాల్చరా. అరటి చెట్లను ధర కొరిగించరా, నేరేడు చెట్లను నేలొరిగించరా, నేరేడు
ఏరడి చెట్లను నెల కొరిగించా చెరుకు తోటను ధ్వంసం చేసింది చెరుకు తోటను ధ్వంసం చేసింది చెరుకు తోటను ధ్వంసం చేసింది వచ్చి చుండిరే పాలకులు వచ్చి చుండిరే యోగి రాజ్యాన్ని కొట్టు ఏమి చెప్పుదు ఇంకా కోపంబు చేసినయ్య కోతి హట్టిది కాదు నిక్కముగా వాణితో కలెక్కలేని పొడవున్నది రెక్కలు డొక్కలు విరువగ దొక్కెనయ్య జంబు మలిని ఏమయ్యో లంకేశ ఏమి చెప్పుదు ఇంకా రావణరాజేంద్ర ఎక్కడిదో కోతి వచ్చి మన వనవంతే నాశనం చేసి మన రాక్షసులందరినీ చంపుచున్నారు ప్రభు. తోట మొత్తం విరిచేసింది ఈ పోరాటం ఎక్కిరి కొట్టింది నన్ను కొరికింది పెద్ద పుండ అయింది అయ్యా బాంచను ఏమిరా మీరు చెప్పేది ఇంతగా ఉన్నది తోకింత పడుకున్నది అయ్యా అట్లయినచో నా కనిష్ట పుత్రుడైన ఆ యొక్క అక్షయుని రావింపుడి అలాగే రావణరాజేంద్ర ఎందుకయ్యా నీకు సాత కదా పుత్రుడను నామము అక్షయుండను రా మాయాసూరుని పుత్రికయగుయా మండోదరిన తల్లియురా మండోదరిన తల్లియురా ఇంద్రుని రణమున గెలిచిన వాడు ఇంద్రజిత్తున అన్నయుడా వెలసిన హరిని స్మరించడి వాడనురా హరిని స్మరించడి వాడను అక్షయుండనే నిశ్చితి లోపల దక్షిణ లంకని వాసుడరా అక్షయుండనే నిశ్చితి లోపల దక్షిణ లంకని వాసుడరా అరే సేవక ఓయ్యా మహారాజా నీకిదే వందనము వర్ధిల్లు మహారాజా వార్య నీకిదే సలాం 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 మహారాజా వార్య నీకిదే సలాం 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 మహారాజా నీకిదే సలాం 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 ఓయ్యా నేను ఇంకెవరు రాగబెట్టాలే పట్టణము నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం తెలియజేయము నా పేరు అక్షయుడు అక్షయ కుమారుడు అక్షయ రాజేంద్రుడు లంకాధిపతి అయిన రావణాసురుని చిన్ని కుమారుడును అబ్బా లంకాపురి పట్టణం పరిపాలించినటువంటి రావణ రాజేంద్రుడు మీ యొక్క తండ్రి మరి మీ డాడీ పేరు ఏం పేరే మా డాడీ పేరు రావణ బ్రహ్మ వేరు రావణ రాజేంద్రుడు వేరేనా ఇద్దరు ఒకటేనా నాయన ఇంకా మీ మమ్మీ పేరు మండోదరి మీ తల్లి పేరు మండోదరి అయ్యో రెండొక్కటేనా నేను ఇంగ్లీష్ తెలుగు ఒకటే అనుకుంటానా ఇంకా ఏమైనా ఉన్నారా ఇంద్రజిత్తు అదే మందులవిత్తు బాగా నీకు కోపం బాగానే ఉన్నది ఇంకెవరైనా ఉన్నారా మా పినతండ్రులు కుంభకర్ణుడు విభీషణుడు మీ యొక్క పినతండ్రులు మహారాజా ఇప్పుడు ఎచ్చడికి పోతాను మా తండ్రి వద్దకు తీసుకురమ్మన్నాడు నీ పని అవుతుంది మహారాజా అచ్చుడు శివ శంకర కావగరవదేలరా శివ శంకర కావగరవదేలరా నన్ను గోవగరవదేలరా కావగరాదేలరా బ్రోవగరాదేలరా కావగరాదేలరా బ్రోవగరాదేలరా కావగరాదేలరా బ్రోవగరాదేలరా తండ్రి గారు ఇదే వందనములు ఆచరణ చేస్తున్నాను చల్లగా వర్ధలు కుమారా
తండ్రి గారు నన్ను పిలిపించిన కారణం ఏంటిదో తెలుపుడు. కుమార అక్షయ, మన వనములకు ఎక్కడ ఒక దుష్టకోతి వచ్చి మన వనమంతా విరిచివేసి మన బట్లను కొట్టినట. నీవు ఇప్పుడే పోయి ఆ యొక్క కోతిని పట్టుకొని రమ్ము. తండ్రి గారు శ్రీనివాసవుడు వెళ్ళి రమ్ము. అరే బట్టలారా పోయా పండి ఆ కోతి వద్ద. మహారాజా ఆ కోతి ఉత్తది కాదు మరి ముట్టుకోడు. శంకర కావగరాదేలరా శివ శివ శంకర కావగరాదేలరా కావగరాదేలరా నన్ను బ్రోవగరాదేలరా కావగరాదేలరా బ్రోవగరాదేలరా నిన్ను నమ్మి ఉన్న వారిని మృతంబు బ్రోచదావు బ్రోచదాలు ఉద్యాన వనం కేటాయించి వనం విరిచినదే కాకుండా మా రాక్షసులను కూడా కొట్టి ఉన్నావట. ఇదే రావణాసురుని చిన్ని పుత్రులను నీ మదం బండుటకై విచ్చేసినాను రా. ఒరే అక్షయ, నీ వంటి అక్షయులు లక్షలు వచ్చినను ఈ వానరేంద్రునికి సరిరారు. ఒరే ధంజాలమా, మొక్కులు పొందే ముక్కోటి దేవతల సాక్షిగా దిక్కులు నెల అష్ట దిక్పాలకులు మనుగొలిచ్చే పంచభూతాలు సైతం జై ఆంజనేయ జై జై ఆంజనేయ అని ఆశించే విధంగా నిన్ను వధించువాడను. ఒరే కోసే కూతలకి నెప్పి నిల్లుతున్నాను నేను కాత చేయని కబోలు కాత చేయని కబోలు కూతలకి పుట్టు నేను ఒరే కోతి నీ వనమాటలకు భయపడేవాడు కాదురా. ఒరే అక్షయ, చిన్న వాడవుల నిన్ను చంపని కన్నవారు పెడితే చిన్న వాడవుల నిన్ను చంపని కన్నవారు పెడితే నీకున్న చంద్రులు తేరు నీకున్న చోటు నాకు తేరు లేకున్న దింతు నిన్ను పండించను చిన్న వాడవుల నిన్ను చంపని కన్నవారు పెడితే నిన్ను చూసిన చాలా చిన్నవాడిలో ఉన్నావు. నీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. వెళ్ళిపోము. రే కోతి నేను చిన్నవాడదని అనుకుంటే ఇదే నిన్ను వధించడానికి వచ్చినాను రా. నీవున్న చోటును వెళ్ళిపోము, లేదని నేను తప్పక వధించువాడను. అడవి తిరిగి కాయలాకులను తిన్నట్లు కాదు గెలువో అడవి తిరిగి కాయలాకులను తిన్నట్లు కాదు రాజు నిలువో ఎడబడ మగల్ పోలే ఎడబడ మగల్ పోలే నిలువు నిలువు నిలుపుడవి చేతురా ఒరే కోతి, అడవిలో తిరిగి కాయల ఆకులు తిన్నట్లు కాదు ఈ రావణ కుమారుని గెలువు. రే ధంజాదవా, పల్లి తుండవ పల్సిన మది పిల్చెల్లు వాడలు పల్లి తుండవ పలికిన మది పిల్చెల్లు వాడలు నెంతుల్లదే ఎగిరపోను జగమెల్ల పొగడరన మందో శ్రీరంగపురి రఘునందను నమ్మిన పల్లి తుండవని పలికిన మది పిల్చెల్లు
బలాఢ్యాన్ని మురిచుంటివి నిన్ను తప్పక వధించవాడను. రేకోది రారవాయు నందన పోరు సల్పు మిందులో పోరు సల్పు మిందునా ఆరు మాటల్లో ముట్ట కాలు నేను బిందునా రారవాయు నందన పోరు సల్పు మిందునా రేకోది వృధా మాటలు కాదు, యుద్ధంకు రమ్ము. ఒరే ధనజలమా, ఎర్ర దాన పాదమా పారిపోక నిలువుమా, ఎర్ర దాన పాదమా పారిపోక నిలువుమా. రే ధనజలమా, పారిపోక నిలంబడము. రే కోది ఎంత వాడ నీవురా పంతములాడేవురా పంతములాడేవురా కొంత చూడు నాత ఎట్లు రంతుమానవేనరా రంతుమానవేనరా ఎంత వాడ నీవురా పంతములాడేవురా రే వాడరా, నువ్వు ఎంతటి వాడవురా, ఇప్పుడే తుంచేదను చూడు. ఎక్కువ మాటలాడవా గట్టిపోయే పాడవా, ఒక్క పోగు చేత నీకు డొక్క పగల చేసేద్దాం. రే ధనజలమా, ఎక్కువ మాట్లాడితేనే ఒక్క గుద్దుకే రక్తం కక్కించువాడను. రేకోది నోరు మూయవేలరా సున్నమాయ దావురా సున్నమాయ దావురా దూరమార మేళ నిన్ను గుర్తులు చూడరా నోరు మూయవేలరా సున్నమాయ దావురా రేకోది చేతులు యక్షానం కూడా వరకు రేచుని తలుపు శ్రీరామేశుని వరకు రేచుని తలుపు శ్రీరామేశుని ఒక్క పోటు చేత నీకు ఒక్క పగుల చేసదో ఒక్క పోటు చేత నీకు ఒక్క పగుల చేసదో ఓం శివ శంకర పాలన చేయమురావే చెంబు కరుణించగరావాయే చెంబు కాపాడగరావాయే చెంబు ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయమురావే చెంబు హే రావణ రాజేంద్ర, మీ చిన్ని కుమారుడైన అక్షయుడు గతించినాడు. గిడి చూపి మనల్ని కొడతాడు. ఏంటిరా ఏమి జరుగుతుంది? రావణ రాజేంద్ర, మీ యొక్క చిన్న కుమారుడైన అక్షయుడు గెలిచిండు అయ్యా, గెలిచిండు. ఏందిరా గెలిచిండు మరి గెలిస్తే కోతి ఏదిరా? అయ్యా ఏం చెప్పాలయ్యా, నీ యొక్క అక్షయుడు చిన్న కుమారుడు గతించిండు అయ్యా. ఎంత మోసం జరిగి ఉంటారా చిన్ని కుమార? గతించిండు. ఆ పాడు కోతి ఇంత పని చేశానా? అవును కదా. ఆయనతో మీరు వెంటనే ఇంత కోతిని వెంటనే పట్టియో ఇంత కోతిని వెంటనే పట్టియో ఇంత కోతిని వెంటనే పట్టియో ఇంత కోతిని వెంటనే పట్టియో ఇంత హింసలో మరి పెట్టియో ఇంత హింసలో మరి పెట్టియో ఇంత కోతిని వెంటనే పట్టియో ఇంత హింసలో మరి పెట్టియో ఇంత కోతిని వెంటనే పట్టియో ఇంత హింసలో మరి పెట్టియో ఇంత హింసలో మరి పెట్టియో చంద్రాయుధం రావాన్ని పుచ్చుకయో ఉత్తరించమని పగదీరగను ఉత్తరించమని పగదీరగను ఇంత
ఓయ్యా మీరు వెంటనే వెళ్ళి నా జ్యేష్ఠ కుమారుడైన ఆ యొక్క ఇంద్రజిత్తుని రాయింపుడి. అలాగే తీసుకొని వస్తాం. వెళ్ళండి. ఇప్పుడు ఈయన అద్దె ఆయన అయిపోయింది, ఆయన పని కావన్నా మళ్ళా ఎట్లా ఈయన పని అయింది, ఆయన పని అవుతుంది. అయ్యో దారా మనం పోదాం, మనలో కొడతాడు నా కొడుక. ఇది మంచిగానే ఇవరాకి ఎగిరిని బాగా మేరు ధీరుడన్నేటి సూర్యుడన్ మేఘనాథుడన్ వాడనురా. మేరు ధీరుడన్నేటి సూర్యుడన్ మేఘనాథుడన్ వాడనురా. మేఘనాథుడన్ వాడనురా. మేఘనాథుడన్ వాడనురా. ఇంద్రుని రణమున గెలిచినందున ఇంద్రజిత్తున పడుచితిరా. ఇంద్రుని రణమున గెలిచినందున ఇంద్రజిత్తున పడుచితిరా. సాంద్ర కీర్తి వాహించితిరాలే సతి సులోచనకు ప్రియుడనురా. కీర్తి వాయించి తిరాలే సది సులోచనకు ప్రియుడనురా. లంకాధిపుడకు త్రిలోకగత రావణుండు మా జనకుడురా. లంకాధిపుడకు త్రిలోకగత రావణుండు మా జనకుడురా. మాయాసూరుని పుత్రికయగు మండోదరి మా మాతయురా. మాయాసూరుని పుత్రికయగు మండోదరి నా మాతయురా. జనమెడబాయక నుండెడి వాడు అక్షయుడు నా తమ్ముడురా. జనమెడబాయక నుండెడి వాడు అక్షయుడు నా తమ్ముడురా. ధరణి కల్పగురి పురమున వెలిసిన హరీశ్వరించెడు వాడనురా. ధరణి కల్పగురి పురమున వెలిసిన హరీశ్వరుడే వాడనురా. మేరు ధీరుడన్నేటి సూర్యుడన్ మేఘనాథుడన్ వాడనురా. మేరు ధీరుడన్నేటి సూర్యుడన్ మేఘనాథుడన్ వాడనురా. మేఘనాథుడన్ వాడనురా. మేఘనాథుడన్ వాడనురా. సేవగా ఓయ్యా మహారాజా నీకు ఇది వందనములు. చల్లగా వర్దిల్లు. మహారాజా మెల్ల మాట్లాడుతున్నావేందా? మీరు ఎప్పుడా కూడా నానే మహారాజా మీ యొక్క నామము, నీ పట్టణము, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్తానము తెలియజేయము. అట్లందువా? అవును. నేను ఆ లంకాదీపుడకు త్రిలోకకర్త రావణాసురుని పెద్ద కుమారుడను ఇంద్రజిత్తును. రావణాసురుని యొక్క పెద్ద కుమారుడను. ఏ పేరు? ఇంద్రజిత్తు. మందిల విత్తు. అంగవాడు. కాలే పడతాడు. నేను కదే అనుకున్నా, నేను కాలే పడితే కదే అనుకున్నా కానీ కాదు, నన్ను అంటాను. అయ్యా ఇంకా పేర్లు చెప్పు. అలనాడు దేవతలపై మా నాయనగారు యుద్ధానికి దండెత్తినప్పుడు నేను ఆయనతో యుద్ధంలో పాల్గొని ఇంద్రుని ఓడించినావు. అప్పటి నుంచి నన్ను ఇంద్రజిత్తు అని పిలుస్తున్నారు. అప్పటి నుంచే విత్తుడు. ఓకే ఒక అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడతాండే నైనా, నీ తమ్ముని పని అవుతుంది కాదు నైనా. ఓకే కాదు మందులో విత్తు. ఓకే అయ్యో ఎవరికి బాధ్యను. ఇంకా మీ తల్లి పేరు చెప్పు. మా బాగా కోపానికి వస్తాను. అయ్యా మండోదరి మీ తల్లి. అవును. ఇంకా మీ చిన్న ఆయనలు ఎవరైనా పెద్ద నాయనలు వాళ్ళు? మా చిన్న నాయన విభీషణుడు. మంచి గట్టి చెప్పు బాధ్యను ఎవరైనా పేరు. మా చిన్న నాయన విభీషణుడు, ఇంకొక చిన్న నాయన కుంభకర్ణుడు. ఇద్దరు మీ పినతండ్రులు. అవును. ఇంకా మా మేనత్త సుగంధి. ముఖ చెవులు కోసిరు కదా, అందుకే ఇదంతా జరిగేది. అందుకే కానీ నాకు ఇస్తాను కదా బాధ్యను. నువ్వనే చెప్పు. నువ్వు చేసుకుంటే ఈ కథే నడవపు. మంచి పని. నాకు కూడా ఈ శ్రమ. నీ కాలు అడిగి నెత్తిలో పోసుకుంటా మంచిగా. ఇప్పుడు వేసుకో. ఎవరైతే అంటారు మస్తున్నది. ఇప్పుడు అటులే పోదాం పదం. ఓం శివ శంకర పాపాడగరావా హే శంకర, కరుణించగరావా హే శంభో. ఓం శివ శంకర పాప భయంకర కాపాడగరావా హే శంకర, కరుణించగరావా హే శంభో. వందనంబులు హే జనకాని పాదములకు తరగున నన్ను పిలిపించిన కారణమేమో గాని వినజేయుడి వినియదన వీనులరగ నేను. నాయనగారు మీకు ఇవే వందనంబులు. ఏదో తెలుపుడు. కుమార ఇంద్రజిత్త పెద్ద మోసము జరిగి ఉండను రా. నీ సహోదరుడైన అక్షయుడు ఆ కోతి చేతిలో హతమైన. ఎక్కడిదో దుష్ట కోతి వచ్చి మన వనమంతా ఇరుచేసి నీ సహోదరైన అక్షయుని వధించినాయను. నీవిప్పుడే పోయి ఆ యొక్క కోతిని ప్రాణముతో పట్టుకుని నమ్ము. దాన్ని ముక్కలుగా కోసి మన వనంలో ఊరేగింపవలను.
అంతటి ఘోరం సంభవించిన నాయన గారు నా చిన్ని తమ్ముడు హతమైపోయినా. అవును కుమారా. అయినచో ఇప్పుడే పోయి ఆ కోతిని బట్టి తెచ్చదను. నువ్వు వెంటనే పట్టుకుంటాము. అటులేనా నాయన గారు. గొప్ప రథముపై కూర్చుండును గుప్పు గుప్పుమని నిప్పులెరియగన్ తెప్పు తెప్పున దిప్పులగరగన్ 33 కోట్ల దేవతలు 30 ఇది వద్దన్న విడువకన్ తప్పక కోతి ప్రాణము తీయన్ జనియదనిపుడే ధరణి వనకగన్ కరివల రథము కదలి నడవగన్ క్రూర మృగంబులు వెరిచి పారగన్ సారెకు నరులెదిగని భయం ఎందగా సారెకు శ్రీరాముడొచ్చిన పర్వజేయకన్ పట్టుక వచ్చదా ఇప్పుడే పోయేద కోతి వద్దకు నాయన గారు మీ ఆజ్ఞపై ఇప్పుడే కోతిని పట్టి తేవడానికి వెలిచినవాడాను. నా చిన్ని తమ్ముడా అక్షయ చాలేదారా నా పైన పొదునే కడి నాచుగంబుల భూనిన హస్తంబులన్ పాదుగా బ్రహ్మాదులపై అంబునంది వేడగన్ సోదరున్నటు దృష్టి వైచిన శూరవానరు నిప్పుడున్ నాదరించగ పట్టి కొట్టెద నాదు ధైర్యము చూడుడి చిన్ని తమ్ముడు అక్షయుని పొట్టన పెట్టుకుని రణదక్షిణ మురిచుంటివా సరి నిన్ను మోసపుచ్చుటకు ఇదే ఇంద్రజిత్తు వచ్చి ఉన్నాడని ఎరుగు. నీ తమ్ముని అక్షయుని వధించిన విధముగానే నిన్ను కూడా వధించువాడను. రారవానరా ఎటు పారిపోక నువ్వు విడియుక రారవానరా ఎటు పారిపోక నువ్వు విడియుక రారవానరా దూరశరములా నిన్ను కూలనేటు చూడరా ఊరుడనని తెలియవనన్ రారవానరా ఎటు పారిపోక నువ్వు విడియుక రారవానరా
పోక నిలువంబడువు. ఇదే నా బాణం వచ్చే నిన్ను గూల్చివాడను. ఒరే సంజనమా నా తరణము చేయాలి చేతగాదు జబలుడో నీ తల్లి తండ్రులను తలుచుకోర బ్రతకలేవు నా తరణము చేయాలి చేతగాదు జబలుడో. ఒరే సంజనమా నాతో యుద్ధం చేసేంత బలం నీకు లేదు. నీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. నువ్వు వెళ్ళిపోము. రే వరదరామా రే కోది నా సరిగ్గనుండవా నాతో వాదు చేసవా నా సామర్థ్యము నీకి సమయమందునను బాసురముగా తెలియజేదు నా సరిగ్గనుండవా నాతో వాదు చేసవా రే వనచరాదమా నాతో బోర నీ సమానుడవు కాదు. రే సంజనమా పీకరు నడు మూర్ఛమా లోకము నన్ను బ్రతికవా పీకరు నడు మూర్ఛమా లోకము నన్ను బ్రతికవా కాక పుట్టరా నా తోటల వాయో కొట్టుకుంటారే నవ్వు వాసిగల్ల బాణదేవు వచ్చనిదో చూడరా వాసిగల్ల బాణదేవు హెచ్చుగాను చురులు నన్ను మేలుగాను బొగడదను వచ్చనిదో చూడరా వాసిగల్ల బాణదేవు. రే మరకరాదమ్మా ఇదో బాణములు వచ్చిచున్నవి నువ్వు బ్రతకజాలవు. రే రాక్షసమా నీ బలగాన్నెంతరా దేవేంద్రాదులకు వెర్ర నీ బలగాన్నెంతరా దేవేంద్రాదులకు వెర్ర కావగలడు సుమ్మి మగ్గంగా పురిహరి నన్ను ప్రాణమునకు భయం లేదు నీ బలగాన్నెంతరా దేవేంద్రాదులకు వెర్ర. రే సంజనమా నీ వనగా ఎంత ఆహా వీనిపై ఎన్ని బాణములు వేసినా కానీ వృధా పోతున్నది. వీని గిట్టులా కాదు. అంజనీ సుత వినర బ్రహ్మాస్త్రమిదిగో దీని వేసెద శూరుండవైన నీవు దీని దప్పించుకొని నిల్తువేని నేర్పరి వటంచు మెచ్చద నేను. ఒరి కోది కాచుకో కానీ ఈ బ్రహ్మాస్త్రమును విరవలేకున్నాను. ఆ కోదిని బ్రహ్మాస్త్రం కట్టుబడినట్టుగా ఆ బ్రహ్మదేవుని శాపం ఉన్నది. కావున ఈ 7 గడియలు రాక్షసులకు జయం ఉన్నది. కానీ చూసేదా దౌరావో కోతే ఎక్కడికి పోయే దౌరావో కోతే చిక్కినాడవైతి వౌరావో కోతే చిక్కినాడవైతి గలరావో కోతే నిక్కి నిక్కి వనము విరచి రక్కసులను కొట్టి చంపే నిక్కి వనము విరచి రక్కసులను కొట్టి చంపే తుక్కు చేసి నీవు యందు దక్కిపోయేదానంటే చెక్కు చెక్కు చేసే దౌరావో కోతే చెక్కు చెక్కు చేసే దౌరావో కోతే చిక్కినాడవైతి వౌరావో కోతే చిక్కినాడవైతి గలరావో కోతే కూకలేసి నిన్నింత గోసి చాలా నూనె పోసి కూకలేసి నిన్నింత గోసి చాలా నూనె పోసి పాకాము చేసే దమురావో కోతే పాకాము చేసే దమురావో కోతే ఆకలికి దిందు ఊరావో కోతే ఆకలికి దిందు ఊరావో కోతే రక్కాసులాము మేము రావో కోతే రక్కాసులాము మేము రావో కోతే చక్కగా కల్పగురి వాసుడంపేనేమో చక్కగా కల్పగురి రాముడంపేనేమో మొక్కుకోరని రామునేమో కోతే మొక్కుకోరని రామునేమో కోతే మొక్కిన విడువామురావో కోతే మొక్కిన విడువామురావో కోతే ఎక్కడికి పోయే దౌరావో కోతే ఎక్కడికి పోయే దౌరావో
చెప్పగలవు సిక్కినాడమైనవు నువ్వు నీ రాముల వారికి మొక్కినా కూడా ఇక్కడ విడువను రామ రామ ఓ రామ జనక నీ నామము నమ్మితి ఓ రామ 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 ఓ రామ జనక నీ నామము నమ్మితి ఓ రామ కామితార్థ ఫల కష్టము తీర్చవ నిష్ఠత నీవిక ఓ రామ కామితార్థ ఫల కష్టము తీర్చవ నిష్ఠత నీవిక ఓ రామ దుష్ట రాక్షసులు భట్టి ఇరువుగను దుష్ట రాక్షసులు భట్టి ఇరువుగను కట్టిరి హస్తములెట్లు బ్రోచెతవు కట్టిరి హస్తములెట్లు బ్రోచెతవు నిష్ఠత నీవిక కష్టము తీర్చవే నిష్ఠత నీవిక కష్టము తీర్చవే నిఖిల లోక పరబ్రహ్మ స్వరూప నిఖిల లోక పరబ్రహ్మ స్వరూప రామ రామ ఓ కామ జనక నీ నామము నమ్మితి ఓ రామ 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 ఓ రామ జనక నీ నామము నమ్మితి ఓ రామ ఆహా ఇంతటితో ఈ 7 గడియలు సమాప్తమైనవి విభీషణుండను సూర్యుడనతి గంభీరుడరా వీర విక్రముడ విభీషణుండను శూరుడని గంభీరుడరా సూర్యుడనతి గంభీరుడరా శూరుడని గంభీరుడరా ధనాతి కారిని గెలిచిన వాడను ధనజభూషణుడనే వినరా ధనాధికారిని గెలిచిన వాడను ధనుజభూషణుడనే వినరా ధనజభూషణుడనే వినరా ధనుజభూషణుడనే వినరా కైకాశియు నా మాతయురా విప్రవసుడు నా జనకుడురా కైకాశియు మా మాతయురా విశ్రవసుడు మా జనకుడురా విప్రవసుడు నా జనకుడురా విశ్రవసుడు మా జనకుడురా లంకాధిపుడు త్రిలోకకర్త రావణుండు నా అన్నయురా లంకాధిపుడు త్రిలోకకర్త రావణుండు నా అన్నయురా రావణుండు నా అన్నయురా రావణుండు మా అన్నయురా వీర విక్రముడ విభీషణుండను సూర్యుడనతి గంభీరుడరా వీర విక్రముడ విభీషణుండను శూరుడని గంభీరుడరా మాయాసూరుని పుత్రిక యగుయా మండోదరి నా వదినయురా మాయాసూరుని పుత్రిక యగుయా మండోదరి నా వదినయురా మండోదరి నా వదినయురా మండోదరి నా వదినయురా శంభుని విక్రమును ఓడించిన చిన్నన్న కుంభకర్ణుడురా శంభుని విక్రమును ఓడించిన చిన్నన్న కుంభకర్ణుడురా చిన్నన్న కుంభకర్ణుడురా నన్న కుంభకర్ణుడురా వీర విక్రముడ విభీషణుండను సూర్యుడనతి గంభీరుడరా వీర విక్రముడ విభీషణుండను శూరుడని గంభీరుడరా సంతోషంబుగ వనంబు తిరిగడి సుగంధినాలకు చెల్లెలురా సంతోషంబుగ వనంబు తిరిగి సుగంధినాథకు చెల్లెలురా సుగంధినాథకు చెల్లెలురా సుగంధినాథకు చెల్లెలురా మాయాసూరుని పుత్రిక యగుయా మండోదరి నా వదినయురా మాయాసూరుని పుత్రిక యగుయా మండోదరి నా వదినయురా ఇంద్రుని రణమున తెలిసిన వాడు ఇంద్రజిత్తు మా అన్న కుమారుడు ఇంద్రుని రణమున గెలిచిన వాడు ఇంద్రజిత్తు మా అన్న కుమారుడు ఈ స్థితి లోపల దచ్చల లంకలు వచ్చేయుండు మా అన్న కుమారుడు దీక్షితిలో బలదక్షల లంకలు అక్షయుండు నా తిన్ని కుమారుడు చుట్టూ సముద్రము నట్ల నడుమ లంకాపురి పట్టణము మాది లంకాపురి పట్టణము మాది లంకాపురి పట్టణము మాది పట్టణము మాది వీర విక్రముడ విభీషణుండను సూర్యుడనతి గంభీరుడరా వీర విక్రముడ విభీషణుండను శూరుడని గంభీరుడరా మహారాజా నీకు ఇదే వందనములు చల్లగా వరదిల్లుము సేవక నీ నామము నీ పట్టణము నీ సవిస్థానము నీ తల్లి పేరు తండ్రి పేరు తెలియజేయము సేవక నా యొక్క నామము విభీషణుడు అని అందరు విభీషణుడు నీ యొక్క నామము మా తల్లిదండ్రులు తల్లి గయకాశి తండ్రి విప్రవసుడు మహారాజా మాది లంకాపురి పట్టణము లంకాపురి పట్టణము ఆ లంకాధిపుడకు త్రిలోకకర్త రావణుడు మా అగ్రజుడు రావణ బ్రహ్మ మీ యొక్క అన్న ఆ కుంభకర్ణుడు మా చిన్నన్న చిన్న కుంభకర్ణుడు అవును ఇంద్రదిచ్చు అక్షయులు మా అన్న కుమారులు ఇంద్రజిత్తు అక్షయుడు మీ యొక్క అన్న కుమారులు ఒరే వనచరాదమా ఏమిరా రాక్షసాదమా
తెలియక వదురుచుండి వేళ దండమం పెట్టుమురా మా నాయనగారు. కైలాసగిరినెత్తి కామారి మెప్పించి రే వనిచరాదమా, కైలాసగిరినెత్తి కామారి మెప్పించి వెలుగొందు త్రైలోక్య వీరుడితడు. బాలము చేత జుట్టి వారధి అందు నెట్టి ముంచుతూ వాలి తోకకు చిక్కి వారధి ముంచగా ఒరే రక్షణమా, వాలి తోకకు చిక్కి వారధి ముంచగా చచ్చినట్లు పడి ఉన్న జేరునితడు. రే తరుచరాదమా, ఇంద్రలోకము జోచి ఇంద్రునితో ఓరి ఓరి కోతి, ఇంద్రలోకము జోచి ఇంద్రునితో ఓరి సరిలేని రాజ్యంబు సలిపెనితడు. అర్జునుని కారాగృహమునందు వీర్యార్జునుని కారాగృహమునందు 1000 ఏళ్ళు బడి ఉన్న వీరుడితడు. సూర్య చంద్రులను బట్టి సృక్కడాగించి ఒరి తరుచరాదమా, సూర్య చంద్రులను బట్టి సృక్కడాగించి ప్రఖ్యాతి కొన్నట్టి ప్రభుడి తండు. రే ధంజనమా, మందాత చేజిక్కి మా పాహి అని వేడి, మందాత చేజిక్కి మా పాహి అని వేడి రే వనచరాదమా, దేవదేవుండు రాక్షస దేవుడితడే, దుష్టకర్ముండు చోరుండు ఇతడే. శరణు జయము మహారాజు శరణములకు. ఇష్టి పందల కిందైన మృక్కగణమే. ఒరే ధంజనమా, పుట్టి నేను భారతి అందు నెట్టి మొక్కుతో దేనల చేసి నెట్టుతును తిప్పలు పెట్టగ పాహి అంటూ జాలన గోల పెట్టిన నేను బీదిన శూరుడైనయా. వాలికి నేను అల్లుడన్ పౌరుష కనుండ ఆంజనేయుడన్. సీతాదేవిని చూసి రమ్మంటూ, సీతాదేవిని చూసి రమ్మంటూ శ్రీరాముడం పద నిర్భితి వారధి దాటి లంకిని నే బింకమడిగించి నీ బింకే తీరున్నదో చూసిపోదామని ఇలా వచ్చి తినే రావణా. రే ధంజన ఇంటి వాళ్ళ ప్రతాపము, రే కోది చూస్తువా మా ప్రతాపము బటులారా. ఒరే మర్కటమా, ఇప్పుడు కదా నా చేతిలో చిక్కి ఉన్నావు. ఇది నా గణతండము చే దీని తలను 1000 ముక్కలుగా చేర్చదాన్ని చూడము. తాళము ఏమి రా విభీషణ, ఏమి చెబుతుంటివి? అన్నా కోతి నాగపదము చరిత్రను చూడము. విష్ణుండు నన్ను పూజించు కరములా, ధనదుండుతా నాకు తనపు పంపు. బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగమును చెప్పు, వహిని దేవుడు వచ్చి వంట చేయు, వాయుదేవుడు వచ్చి వాకిల్లు నూర్చును, వల్లండు కల్లాపు వరుసలు నైరుతి పిరువై నందుడు దచ్చిచ్చు, శంకరుడొచ్చి పూజలకు నిలుచు, ఆను చంద్రుడు నే చెప్పు పగిద నడుచు, ఇలా కాలంబు గడుపుతుంటే నిలను. ఒరే మర్కటమా, నీ వరగనెంతరా ఆ యొక్క దేవతలే నాకు వచ్చి సపర్యలు చేస్తుంటారు. ఆపరాని ప్రకల్పములు అంజనీ దేవి అందు జనించుయు పొంగు సూర్యుని మృంగినాడా. బ్రహ్మాది సురలచే ప్రాణహానియు లేక వరములనే బహు బడచినాడా. ఒరే రావరా, ఇట్టి కంగం నీ పదనెంత నాకు చేత నలిపెద నిను నల్ల చీమ తీరు. పనతి నిటు తెచ్చినట్టి ఆ ఫలమునకు సుడుక చూపెద నాదగు కడుసుతనము. ఒరే కోతి, నా జ్యేష్ఠ పుత్రుడైనా ఒకే ఒక బాణముచే
నీవు మూర్ఛపోయిన నీవు నా ముందా ఈ కుప్పి గంతులు సురయక్ష గరుడ గంధర కిన్నెలు కలిసిన ఈ రావణ ముందు ఈ దశ కంటిని ముందు ఒరే కోతి ఇప్పుడు కదా నా చేత చిక్కి ఉన్నాడు నీ తలాను నరికితను చూడము. తాళము తాళము అన్న తాళము. ఏమిరా విభీషణ? ఆగ్రజా అన్నా కోతి నిజం పెదలన్నవా మనకెన్నోయా పదలచ్చు గన్నవా అన్నా కోతి నిజం పెదలన్నవా పదలచ్చు గన్నవా. ఏమిరా విభీషణ? ఏమి చదువుకుంటుంది? అన్నా కోతి నిజం పెదలన్నవా మనకెన్నోయా పదలచ్చు గన్నవా అన్నా కోతి నిజం మనకెన్నోయా పదలచ్చు గన్నవా అన్నా కోతి నిజం పెదలన్నవా. అన్నిటా గెలసీతి నన్న భావము చేత అన్నిటా గెలసీతి నన్న భావము చేత చిన్నగా రాముల నాటి నిటపు దెట్టి వన్నా అన్న జానా కమ్మను గొంచావోదమే హరికి దీనేత్వముతో శరణు లేకనే జానా కమ్మను గొంచావోదమే హరికి దీనాత్వముతో శరణు చేతమే జానా కమ్మను గొంచావోదమే. దశకంఠ మనలంతా నిలువదే నీకు రసకూడు అని పేరు వస్తులే దశకాంత. హాలాలి నాక్షుని వానారోడిటు వస్తే తూని ఖడ్గముతోని మానాకాని విపుడు అన్నా అండాజావాహనుడు ధీరుడు జగము నిండి నా కౌశల్య కుమారుడు అండాజావాహనుడు ధీరుడు జగము నిండి నా కౌశల్య కుమారుడు అండాజావాహనుడు ధీరుడు కుండారి కాక్షుడు దండి వాడులు సుమ్మి దిశలెల్లా చూడాగా దశరథ తనయుండు వసురము కులనెల్లా నశింపజేసును అన్నా అన్నా కోతిని చంపెదనన్నవా మనకెన్నోయా పదలొచ్చు గన్నవా అన్నా కోతి అగ్రజ అగ్రజ ఆ కోతిని చంపుట మహాపాతకము అయినా అని తోకకు నిప్పంటించి శిక్షింపుడు. ఏమిరా ఏమి చెప్తున్నావు? అవును వాని తోకకు అగ్గి అంటు పెట్టి నిప్పు శిక్షింపుడు. ఆ కోతిని చంపిన మా పాతకము మనకు సంభవించును. ఒరే పట్ల రైట్ రండు. మీరు ఆ కోతి తోకకు అగ్ని తరివల్పుడు. శ్రీ ఆంజనేయుడ వాయు కుమారుడా ఆంజనేయుడ వాయు కుమారుడా
భద్రముగా సముద్రము దాటితే లంక ద్వారమును పొంకము తోడుగా లంకిని గూల్చిన వాయుసుతుడనే కోటలు ప్యాటలు కొల్లగా గాల్చిది నేటి గృహములార్బాటము గాల్చిది ఆంజనేయుడ వాయు కుమారుడ మురహరి ఆజ్ఞ ముద్రిక చేకొని ఆహా నే వచ్చిన పని సఫలంబాయను నేడబోదు రాముల తేరా నే వచ్చిన పని సఫలంబాయను నేడబోదు రాముల తేరా ఇప్పుడు నా అగ్నిని సముద్రంలో చల్లార్చి ఆ రాముల వారి వద్దకు వెళ్ళేదాను. జై శ్రీరామచంద్రమూర్తికి. ఉన్నది సీత ఓ రాఘవేశ్వర చెరలో ఉన్నది సీత ఉన్నది వైదేహియ పన్నుగయ లంకలోన ఉన్నది సీత ఓ రాఘవేశ్వర చెరలో ఉన్నది సీత. రాఘవ రామచంద్ర సీతాదేవిని అశోకవనంలో కనుగొంటిని. ఆంజనేయ రావణు చెరలో ఆ రాజీవాచట నుండి రావణు చెరలో ఆ రాజీవాచట నుండి రావణు చెరలో ఎరిగింపు ఆంజనేయ వేగిరమే నాతోను వేగిరమే నాతోను రావణు చెరలో ఆ రాజీవాచట నుండి రావణు చెరలో ఏ ఆంజనేయ ఆ సీతాదేవి ఆ రావణుని చెరలో ఎచ్చటనుందో తెలుపము. రాఘవ రామచంద్ర ఏమి భక్తితో నిన్ను భజించుతున్నదయ్యా భక్తితో నిన్ను యుక్తిగాను గంధవర విరక్తుని భరిమార్చవలయు భక్తితో నిన్ను భజించుతున్నదయ్యా భక్తితో నిన్ను రాఘవ రామచంద్ర సీతాదేవి తన దుఃఖములు ఆర్పమని అదిగాక నా ముద్దనే ఆ పట్టుతరంబుగా ఏమి శోకించి పలికనీతో పట్టుతరంబుగా ఏమి శోకించి పలికనీతో పట్టుతరంబుగా ఏమి కన్నులని రొంపుచును కారణమింతాయనని కారణమింతాయనని ఏ రీతిగా నుండనగా ఎరగింపు ఆంజనేయ పటుతరంబుగా ఏమి శోకించి పలికనీతో పటుతరంబుగా ఏమి ఆంజనేయ రాఘవ ఆ జానకీదేవి నీకు శోకించుకుంటూ ఏమని తెలిపినో నాకు తెలుపు. రాఘవ రామచంద్ర ఏమి సీతాదేవి తన బాధలు తీర్చమంటూ ఆ రావణుడు నా ముందరనే అనే ఎన్నో బాధలు పెట్టుచుండెను. అదిగాక మిమ్మల్ని కూడా చాలా కించపరిచినట్టుగా మాట్లాడుచుండెను. చాలా దుఃఖంతో ఉన్నది రాఘవ. ఆంజనేయ ఒరే రావణ నా మహిమందలి జంగలడా మత్తుడైన రావణ పురుడు బల్
ఎంగలడా మత్తుడైన రావణాసురుడు నా మహిమందలి ఎంగలడా మత్తుడైన రావణాసురుడు బల్ మహిమందలి ఎంగలడా మత్తుడైన రావణాసురుడు ఇద్దరినేనిక ఎత్తి బాణమును ఇద్దరినేనిక ఎత్తి బాణమును ఇద్దరినేనిక ఎత్తి బాణమున ఇద్దరినేనిక ఎత్తి బాణమును చక్కదేతు బాడెక్కడున్నను చక్కదేతువాడెక్కడున్నను నా మహిమందలి ఎంగలడా మత్తుడైన రావణాసురుడు బల్ మహిమందలి ఎంగలడా మత్తుడైన రావణాసురుడు బల్ ఒరే రావణ నీవు సప్త సముద్రాల అవతల ఉన్నా నేను వచ్చి నిన్ను తప్పకుండా దృంచవాడని చూడుము రాఘవ రామచంద్ర ఏమి మనం ఆ లంకాపురం పోవాలన్నా ఈ సముద్రంపై సేతువు కట్టవాలను సేతువు కట్టుటకు కపులకు ఆజ్ఞాపింపు ఏ కపులారా ఈ తీరుగా జలనిధిపై సేతువు కట్టంగా మాకు సెలవు నీవుమా ప్రీతితో దాటి మనము లంకాపురం గాంచవలయున్ రాఘవ రామచంద్ర ఏమి ఈ సముద్రంపై సేతువు కట్టుకు కపులకు ఆజ్ఞాపింపు ఏ ఆంజనేయ సుగ్రీవ అంగద జమ్మవంతులారా ఏ కపులారా మీరందరూ ఈ సముద్రం పైన సేతును నిర్మించుడు అలాగే మహారాజు రాఘవా టింపగలది ప్రేమతోను కపులు తెచ్చిన పర్వతములు పాషాణముల్ గడగడాయని మృంగు సాగరము దేవా దీని కుపమెట్లు తెలుపుమయ్య వనుజనాథ రాఘవ రామచంద్ర ఏమి కపులు తెచ్చిన పర్వతములు శిల అన్నిటినీ ఆ సముద్రుడు మింగుచుండెను దీనికి ఉపాయమేమో తెలుపుము ఆంజనేయ ఆటలునా ఆ సముద్రుడు మీరు తెచ్చిన శిలలు పర్వతములు గడగడని మింగుచుండెనా ఒరే సముద్ర ఇంత ధీరయు కలిగిన లవణంబుడంతట పెరిగనా ఇంత ధీరయు కలిగిన లవణంబుడంతట పెరిగనా పంతములు కబులంత తెచ్చిన పర్వతంబులు మింగనా పంతముత కబులంత తెచ్చిన పర్వతంబులు మింగనా పంతముత కబులంత తెచ్చిన పర్వతంబులు మింగనా పంతముత కబులంత తెచ్చిన పర్వతంబులు మింగనా ఇంతలో శోకింపజేసద ఈ క్షణంబున విడుతున్నా ఇంతలో శోకింపజేసిన ఇంచమున విడుతున్నా రంతులేల విలంది బాణము ఇంతలో సంధింతున్నా రంతులేల విలంది బాణము ఇంతలో సంధింతున్నా ఇంత ధీరయు కలిగిన లవణంబుడంతట పెరిగనా ఇంత ధీరయు కలిగిన లవణంబుడంతట పెరిగనా ఒరే సముద్ర మదన్మత్త ఇంత కవరమా నీకు లైట్స్ ఆఫ్ అమ్మయ్య మీ అందరికి సీరియల్ తెచ్చిన అక్కలు బాలకు కొట్ర సీసాలు తెచ్చిన శ్రీరామచంద్ర నీకు శరణు ఎవరు వాళ్ళు? శ్రీరామచంద్ర స్థిరధర నీచ నీకు శరణు రమేశ కరుణ విడచి తమ చరము చదను మగ కరుణ విడిచి తమ శరము చతును మగ కరుణ విడచి తమ చరము చదను మగ కరుణ విడిచి తమ శరణము చతును మగ సారథలాంచిది తగున రాఘవ వరదల చితిరి తరుణ రాఘవ శరణు రమేశ శ్రీరామచంద్ర స్థిరధర నీచ నీకు శరణు రమేశ శ్రీరామచంద్ర స్థిరధర నీచ నీకు శరణు రమేశ ఏ సముద్ర మున్ను రావణుండు వనజాక్షిని కొని జన జన జవిగొండు 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 మున్ను రావణుండు వనచర బలమును వడిగా గూడుకొని వనచర బలములు వడిగా గూడుకొని వనచర బలమును వడిగా గూడుకొని వనచర బలములు వడిగా గూడుకొని నిన్ను చేరిన నన్ను విడువకపోతివి నీవు చేరిన నన్ను విడువకపోతివి మున్ను రావణుండు వనజాక్షిని కొని జన జన జవిగొండు మున్ను రావణుండు వనజాక్షిని కొని జన జన జవిగొండు మున్ను రావణుండు
ఓ ఈ సముద్ర, ఆ రావణాసురుడు నా జానకిని కొనిపోయినాడని ఈ సముద్రంపై సేతువు నిర్మించి ఆ లంకకు పోవుదామన్నా నువ్వు అడ్డగించిన మహాపాపాత్ముడు. హే రామచంద్ర, ఏమి కరుణా సముద్ర నేరస్తుడగాను రాఘవేంద్ర విను 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 కరుణా సముద్ర స్థిరభక్తి తమ చరణ యోగ్యమున స్థిరభక్తి తమ చరణ యోగ్యమున దర్శనమునకై ధర పెరిగితి విను దర్శనమునకై ధర పెరిగితి విను కరుణా సముద్ర నేరస్తుడగాను రాఘవేంద్ర విను కరుణా సముద్ర నేరస్తుడగాను రాఘవేంద్ర విను కరుణా సముద్ర. రాఘవ, ఏమి పర్వతముల వలన తమ రాకడ తెలుసుకున్నందు వలన ఇట్లా పెరిగి తమ పాద దర్శనములు చేసుకుంటుంది. ఏ సముద్ర తరుచెర్ర వీరులు గిరులోను బెతలెంచిన రణశూరులు 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 తరుచెర్ర వీరులు కరుణత వారు గిరులు తెచ్చినను కరుణత వారు గిరులు తెచ్చినను కరుణత వారు గిరులు తెచ్చినను కరుణత వారు గిరులు తెచ్చినను హరించిన యా పరమ ద్రోహుడవు హరించిన యా పరమ ద్రోహుడవు కరుణత వారు గిరులు తెచ్చినను హరించిన యా పరమ ద్రోహుడవు కరుణత వారు గిరులు తెచ్చినను హరించిన యా పరమ ద్రోహుడవు తరుచెర్ర వీరులు గిరులోను బెతలెంచిన రణశూరులు తరుచెర్ర వీరులు గిరులోను బెతలెంచిన రణశూరులు తరుచెర్ర వీరులు. ఈ సముద్ర, ఆ కపివీరులు నా మీద ఎంతో ప్రేమతో పెద్ద పెద్ద పర్వములు తెచ్చి ఆ సముద్రంలో వేసిన గడగడ మని మింగి ఉంటివి. హే రామచంద్ర, ఏమి మురహర శ్రీధర వర పంకజ నేత్ర స్థిర భవదూర 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 మురహర శ్రీధర గిరుల వలన తమ రాకట నెరిగి 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 దర్శనమునకై ధర పెరిగితి విను దర్శనము తమ చరణ యోగ్యమున మురహర శ్రీధర వర పంకజ నేత్ర స్థిర భవదూర మురహర శ్రీధర వర పంకజ నేత్ర స్థిర భవదూర మురహర శ్రీధర. రాఘవ, నాయందు నేరంబేములు తమ బాధ దర్శనములకు ఇట్లా పెరిగి ఉంటుంది. ఏ పాటింది లవణముదేయ రవ్వను దృంచుటకు జనుడు విదేయ లవణముదేయ రావణు దుంచుటకు జనుడు విదేయ లవణముదేయ రవ్వను దృంచుటకు జనుడు విదేయ లవణముదేయ రావణు దుంచుటకు జనుడు విదేయ లవణముదేయ కనుగొని మార్గం దివ్వకున్నను అనుగొని మార్గం దివ్వకున్నను కనుగొని మార్గం దివ్వకున్నను అనుగొని మార్గం దివ్వకున్నను నిర్దయగా నిన్ను సంవరించదను దయగా నిన్ను సంవరించెదను కనుగొని మార్గం దివ్వకున్నను నిర్దయగా నిన్ను సంవరించదను అనుగొని మార్గం దివ్వకున్నను నిర్దయగా నిన్ను సంవరించెదను లవణముదేయ రవ్వను దృంచుటకు జనుడు విదేయ లవణముదేయ రావణు దుంచుటకు జనుడు విదేయ లవణముదేయ. ఏ సముద్ర, నేను ఈ సముద్రముపై వారధి నిర్మించి ఆ రావణాసురుని దృంచడానికి వెళ్ళదును. నీవిగా నా త్రోవకు అడ్డగించడంతో నేను తప్పకుండా దృంచి వెళ్ళువాడను. హే రామజగ్, ఏమి వనాజాక్ష వినుమా వన చెరులు తెచ్చుకొన గిరుల పైన వనాజాక్ష వినుమా చెరువులు తెచ్చుకొన గిరుల పైన వనజాక్ష వినుమా వన చెరులు తెచ్చుకొన గిరుల పైన వనాజాక్ష వినుమా చెరువులు తెచ్చుకొన గిరుల పైన వనజాక్ష వినుమా అనువుగా మీ నామములికి ఎంచిన అనువుగా మీ నామమును లించిన అంబుది అందున అభినయమునుగవు అంబుది అందున వియును మునుగవు వనాజాక్ష వినుమా వన చెరులు తెచ్చుకొన గిరుల పైన వనాజాక్ష వినుమా చెరువులు తెచ్చుకొన గిరుల పైన వనజాక్ష వినుమా
రాఘవా ఏమి కపివర్లు తెచ్చు పర్వతం పైన శ్రీరామ అని వ్రాసి అవి సముద్రంలో వేచినచో అవి మునుగవు. ఏ సముద్ర అటులనా నీ వచనమందు లవణాంబుజేయ పరిణమియుండు నీ వచనమందు లవణాంబుజేయ పరిణమియుండు నీ వచనమందు లవణాంబుజేయ పరిణమియుండు నీ వచనమందు లవణాంబుజేయ పరిణమియుండు నీ వచనమందు కేవలము గణితమటుగా కున్నను కేవలము గణితమటుగా కున్నను కేవలము గణితమటుగా కున్నను అవని కల్పగురి హరి నేనుంటిని అవని కల్పగురి హరి నేనుంటిని కేవలము గణితమటుగా కున్నను అవని కల్పగురి హరి నేనుంటిని నిజమటుగా కొన్నను అవని కల్పగురి హరి నేనుంటిని నీ వచనమందు లవణాంబుజేయ పరిణమియుండు నీ వచనమందు లవణాంబుజేయ పరిణమియుండు నీ వచనమందు ఓ ఈ సముద్ర నీవు చెప్పిన విధంగానే నీ మీద నమ్మకంతో నేను కపులు తెచ్చు పర్వతముల పైన శ్రీరామ అని రాసి ఈ సముద్రంపై వారధి నిర్మించదను. ఒకవేళ అది నిజమే కాకుండా నేను నిన్ను తప్పక వధించువాడను. హే రామచంద్ర కలలాడను శ్రీరామ కలుషహరణ నిలుచుండు గిరులెల్ల జరియో వారధియు దాటి బలుడగుయా రావణు నిద్రుంచి ప్రబలముగా మరల సీతను గైకొమ్ము మనుజనాగా. రాఘవా ఏమి నేను నిజమే పలికిన వాడు, నన్ను కరుణించుడి. సరే సముద్ర అటులోనే నీవు చెప్పిన విధముగానే ఆ కపులు తెచ్చు పర్వతముల పైన శిలల పైన శ్రీరామ అని రాసి ఈ సముద్రంపై వేసి సేతువు నిర్మించి మేము ఆ లంకాపురం వెళ్ళేవారు. అలాగే పోయి వచ్చింది. వా రామచంద్ర మీరు తెచ్చు శిలల పైన పర్వతముల పైన శ్రీరామాయను రాసి ఇది సముద్రంలో వేసి మీరు ఈ వారధిని నిర్మించుడు. తప్పకుండా అది మునగకుండా వారధి కంప్లీట్ అవుతుంది. అలాగే శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ శ్రీరామ్ సంసార జలది దాటింపగలదే సంసార జలది దాటింపగలదే సంసార జలది దాటింపగలదే రెండక్షరముల నామము రెండక్షరముల నామము రెండక్షరముల నామము రెండక్షరముల నామము రామ 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 సంసార జలది దాటింపగలది రెండక్షరముల నామము సంసార జలది దాటింపగలది రెండక్షరముల నామము జయ శ్రీరామూర్తికి జై శ్రీరామ్ ఘన వేగమెను నరించితి ఘనుమాయి వారధిని హనుమాయి వారధిని ఘనుమాయి వారధిని క్షణములోన శ్రీరామ క్షణములోన శ్రీరామ ఘన వేగమెను నరించితి ఘనుమాయి వారధిని గణవేగమెను నరించితి గనుమాయి వారధిని రాఘవ రామచంద్ర ఏమి మీ ఆజ్ఞానుసారంగా ఈ వారధిని నిర్మిస్తుంది. ఈ వారధి నుండి లంకాపురం పోవాలి. ఆంజనేయ మీరు నిర్మించిన ఈ వారధి ఎంత శృంగారముగా ఉన్నది. అవునా? ఏమి శృంగారంబో ఈ వారధి చూడగను ఏమి శృంగారంబో ఈ వారధి చూడగను ఈ వారధి చూడగను ఈశుకైన తరమౌనా చూడగను ఈశుకైన తరమౌనా ఈశుకైన తరమౌనా ఈశుకైన తరమౌనా ఏమి శృంగారంబు ఈ వారధి చూడగను అంజనేయ కపులారా మీరు నిర్మించిన ఈ వారధి ఎంత అందముగా ఎంత సుందరముగా ఉన్నదో చూడముచ్చటగా ఉండేది కదా. అంబూది నడుమమున్న దశకంఠుని పురమునకు దశకంఠుని పురమునకు వేగిర
వేగిరమే నరగుదాము రాఘవ రామచంద్ర ఈ భారత్ నుండి లంకాపురము పోవాలను ఏ ఆంజనేయ అంగాద జాంబవంత అందరము క్షణములోన అంగాద జాంబవంత అందరము క్షణములోన అందరము క్షణములోన అరుగుదామచ్చటికి అరుగుదామచ్చటికి అంగాద జాంబవంత అందరము క్షణములోన ఏ ఆంజనేయ నల నీలో అంగద జాంబవంతులారా మనం ఈ వారధి నుండి ఆ లంకాపురం వెళ్దాం పొదుడు. అలాగే పోదాం పదు. రాజేంద్ర ఆ నరుడకు రాముల వారు ఘోర సముద్రం దాటి తానే వచ్చినని ఇనియుంటిని. రావణ సీతను విడువు శ్రీరాముల వేడగనడుగు రావణ సీతను విడువు శ్రీరాముల వేడగనడుగు శ్రీరాముల వేడగనడుగు పద దూరము లేదనుకో పద దూరమే లేదనుకో కావరమక్కర లేదనుకో లేదనుకో పాపకు సంభూత బోధనుకో స్వావిరి నావిత వాక్యం వనుకో రావణ సీతను విడువు శ్రీరాముల వేడగనడుగు రాముడు నారాయణుడనుకో రాముడు నారాయణుడనుకో భూమి కమలంబాయనుకో స్వామి శరణములు నిలిపెదరనుకో నా మాటలు బహు నమ్మియు వినుకో రావణ సీతను విడువు శ్రీరాముల వేడగనడుగు మున్ని రావణుడు నిలిపెదరనుకో నిన్నిల లోపల దృంచెదరనుకో కలశరగాతలు తగిలినయనుకో పురికోలలు బడబొడిసెదరనుకో మరిదానవ కుల మర్దనుడనుకో శ్రీమంత్రమునే తెలిపితిననుకో రావణ సీతను విడువు శ్రీరాముల వేడగనడుగు అయ్యో జాపురి కటిపతుడనుకో కయ్యానికి నిన్ను కలిసెదరనుకో వెయ్యారములు వేసెదరనుకో నీ ఎదలోపల నిండినయనుకో రావణ సీతను విడువు శ్రీరాముల వేడగనడుగు అగ్రజ రామణ రాజేంద్ర ఆ రాముల వారు ఘోర సముద్రపు దాటి మన లంకాపురము చేరుకునేను వారి సీతను వారికిచ్చి వందనములు చేద్దాము పద. ఏమిరా విభీషణ ఏమి చెప్తుంటివి? ఆ యొక్క రాముడు ఘోర సముద్రాన్ని దాటి వచ్చని చెప్తుంటివా? అవును కదా. నిక్కముగను నీ పలుకులు నిక్కముగను నీ పలుకులు నకదముగా లెక్క పెట్టి హతములరిల్తు మక్కువ కలిగిన వాడను గ్రక్కున తెప్పిల్తు వార్త గడియల నేను. ఒరే విభీషణ, సరే అలాగే నీవు చెప్పుతున్నది నిజము అబద్ధము నా బట్టలను తోలి నేను కనుగొనను. అది అబద్ధమైనతో నీ తల తరగని చూడము. అలా చేయము. ఒరే పట్లారా, రాజేంద్ర మీరు ఆ సముద్ర తీరంలోకి వెళ్ళండి. అక్కడ శ్రీరాముడు వచ్చి ఉన్నాడో లేదో
మీరు త్వరితంగా కనుక్కొని రండి. అలాగే రావణ రాజేంద్ర పోయి రండి. ఇప్పుడే పోయి చూసేస్తాం. ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయము రావే శంభో కరుణించగరావాయే శంభో కాపాడగరావాయే శంభో. ఆహా, శ్రీరాముల వారు సముద్రం దాటి వచ్చి ఉన్నారు. అమ్మో అమ్మో లెక్కలేని మంత సంఖ్యలో ఉన్నారు వారు. ఇప్పుడే పోయి ఎట్లొస్తారో మొత్తం ఆకాశం మేఘామృతమై వచ్చినట్టు, మేఘాలు కమ్ముకొని వచ్చినట్టు గొప్ప గొప్ప దేహములతో పెద్ద పెద్ద ధనులతో వస్తున్నారు. రాజాలు చెప్దాం బా, మన పని అవుతుంది. రావణ రాజేంద్ర ఏమిరా వారు సముద్రము దాటి వచ్చుచున్నారు, నిజమేనయ్యా? రావణ విను శీఘ్రమున అత్తలేదురా నాయన. రావణ విను శీఘ్రమున శ్రీరాముడొచ్చవే వేగమునా, రావణ విను శీఘ్రమున శ్రీరాముడొచ్చవే వేగమునా, రావణ విను శీఘ్రమున శ్రీరాముడొచ్చవే వేగమునా. ఏమిరా పల్లారు, ఏమి జరుగుతున్నారు? కేవలము రవాణ బృందములతో లవణంబుదియం దాటి వచ్చితే రావణ విను శీఘ్రమున శ్రీరాముడొచ్చవే వేగమునా. హే రావణ రాజేంద్ర, శ్రీరాముల వారు సముద్రం దాటి వచ్చి ఉన్నారు ప్రభు. ఒరే పట్లారా, ఎందున నివసించినరు వారెల్లరెందరున్నారు, ఎందున నివసించినరు వారెల్లరెందరున్నారు, పొందుగా వినగల్పరణ తోడను అందుజని వారందరి దృంచదా, ఎందున నివసించినరు వారెల్లరెందరున్నారు, ఒరే పట్లారా, వారు ఎందరెందరున్నారు, ఎక్కడున్నారో తెలుపుడు. నేను ఇప్పుడే పోయి వారందరినీ హతమార్చదను. హే రావణ రాజేంద్ర, చెప్పతరముగా దయ్యో భూమి కప్పియున్నారు అయ్యయ్యో, భూమి కప్పియున్నారు అయ్యయ్యో, గొప్ప దేహములు నిప్పతిల్లగను, నిలలో కలిగి చెప్పతరముగా దయ్యో భూమి కప్పియున్నది అయ్యయ్యో, అయ్యయ్యో. హే రావణ రాజేంద్ర, వారి సంఖ్య చెప్పతరము కాదు, లెక్కలేని సంఖ్యలో ఉన్నారు ప్రభు. ఆకాశము పట్లారా, మంత్రులందరినీ తమ బిరుదులతో పిలవండి, తమ బిరుదులతో మన మంత్రులందరినీ తమ బిరుదులతో పిలవండి, తమ బిరుదులతో అలలు గజంబులు ఆయుధములతో, తేరులు తెమ్మను తేరు గడుగులతో, మన మంత్రులందరినీ తమ బిరుదులతో పిలవండి. ఒరే పట్లారా, మన మంత్రులను రథ తురంగములతో బయలుదేరమని తెలపండి. వెళ్ళండి. ఏం బొమ్మంటారు రావణ రాజేంద్ర? ఇరై నిన్న చందంబు బలులయ్యుంటిరి మోదంబు, ఇరై నిన్న చందంబు బలులయ్యుంటిరి మోదంబు, కిలకిల గొల్లతో ఇలబలు పుంజును, బాలముతో పర్వతము తెచ్చిరే, ఇలై నిన్న చందంబు బలులయ్యుంటిరి మోదంబు. ఏ రావణ రాజేంద్ర, గొప్ప గొప్ప దేహములతో ఉప్పొంగుచి వచ్చి ఉన్నారు. వారి నాయకుడు శ్రీరాముడు, ఆ సాక్షాత్తు శ్రీహరియే కదా. ఒరే పట్లారా, నేనేమి చెబుతున్నారు, మీరు నాకేమి చెబుతున్నారు? మీరు పోయి మన మంత్రులని అందరినీ రథ తురంగములతో యుద్ధానికి బయలువని చెబుతుంటే ఆ యొక్క వానరులను పెంపు చేసి నన్నే భయపెడుతుంటిరా.
హే రావణ రాజేంద్ర, వానరులను తక్కువ అంచనా వేయరాదు. వారు మన లంకంతో నాశనం అందించగలరు. ఏ పట్లరా, హరి అయితే నాకేమి పురహరుడైతే భయమేమి, 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 తిరముగన అయోధ్యాపురి రాముని పరిమార్చుడకై నరిగెదముదమున, పరిమార్చుడకై నరిగెదముదమున, హరి అయితే నాకేమి పురహరుడైతే భయమేమి, హరి అయితే నాకేమి పురహరుడైతే భయమేమి. ఒరే పట్లరా, వాడు హరుడైనా పురహరుడైనా నేను భయపడను కాదు. నేను ఇప్పుడే పోయి వాటిని తుంచాను చూడము. అన్నయ్య తాళము తాళము ఏమి రవిపించరా, ఏమి చెబుతుంటివి? అగ్రజ రాముల బలమును తెలియక, అగ్రజ రాముల బలమును తెలియక భూమి జనుడు తెచ్చి ఉంతియో బుద్ధులెల్లంగన్ కోమలము సే నీవిప్పుడు వెడలిసి వెందులన్. అగ్రజ ఆ రాముల వారి బలము తెలియక సీతాదేవి నీటి తెచ్చినదే తప్పు. ఇప్పుడు కయ్యానికి కాలు దూట మరింత తప్పు. అద్దు అలదు అన్నయ్య, పోవద్దు. నరుడకు రాముని, నరుడకు రాముని, నాతోను పలుక భాగ్యం బటరా గరుబడి తోడు తనరికయు ముదమున పరిమాత్తు, ముదమున పరిమాత్తు కరమున తెలియవు నాదు. ఒరే విభీషణ, నీవు రాక్షసుల నీవు కూడా నన్నే భయపెడుతుంటివా? ఆగ్రజ ధరణి దశరథ తనయుడు, ఆగ్రజ ధరణి దశరథ తనయుడు తరసును ఇటు పంపి మున్ను తన జనకులకు బిరుదగు లంకను నరుదుగా బూడిదిగా వించినట్టి నారాయణుడు. ఆగ్రజ మున్నొక కోతిని పంపి మన లంకంతా కాల్చి బూడిదగా కావించెను. అది ఎరగక మళ్ళా కయ్యానికి కాలు దూట తగదు అన్నయ్య. ఒరే మూర్ఖ విభీషణ, నీ వంటి పిరికి మందలు నా సమయం ముందు తగదు. వెళ్ళిపోమరా, సీతను అపహరించలేను.